హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధన్విక్ ఫ్యాక్ట్స్ వరల్డ్. ఇది మీకు తెలుసా? 2013లో కొలంబియాలోని 82 ఏళ్ల మహిళ అబ్డమన్లో పెయిన్గా ఉంది అని హాస్పిటల్కి వెళ్ళింది. అయితే ఆమెను చెక్ చేసిన డాక్టర్ షాక్ అయ్యారు. అసలు ఎందుకు షాక్ అయ్యారు, ఏం జరిగింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ 82 ఏళ్ల మహిళ కడుపులో 40 ఏళ్లుగా రాయిగా మారిన పిండం ఉందని, ఇది లిథోపీడియన్ అనే అరుదైన మెడికల్ కండిషన్ అని చెప్పారు. అసలు లిథోపీడియన్ అంటే ఏంటి? లిథోపీడియన్ అనగా పిండం గర్భాశయంలో కాకుండా కడుపులో పెరుగుతుంది. దీనినే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. ఇలా కడుపులో పెరగడం కారణంగా ఫీటస్కి తగినంత బ్లడ్ సప్లై లేకపోవటంతో ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది. ప్రెగ్నెన్సీ లాస్ అయినప్పుడు ఫీటస్ బయటికి వెళ్ళలేకపోతే అది అక్కడే ఉండి ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవటానికి కాల్షియంతో కవర్ చేసుకొని స్టోన్గా మారుతుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆమెకు కూడా ఇలానే ప్రెగ్నెన్సీ లాస్ అయ్యింది. ఆమె దానిని న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాస్ అనుకొని స్కాన్స్ ఏమీ చేయించుకోకపోవటం వలన ఆమెకు ఈ లిథోపీడియన్ గురించి తెలియలేదు. ఇప్పుడు అబ్డామినల్ పెయిన్ అని రావటం వలన తనకి ఈ విషయం గురించి తెలిసింది. తర్వాత డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ ఫీటస్ని బయటకు తీశారు. దాని వెయిట్ 1.8 కేజీలు. ఇలాంటివి ప్రపంచంలో ఇంకా 300 కేసులు ఉన్నాయి. మొదటి కేసు 1582లో రికార్డ్ అయ్యింది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.